శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. స్వర్ణం, సువర్ణం, బంగారం అంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారా? సన్యసించిన వారు తప్ప. భారతీయుల మూలాల్లోనే బంగారానికి ప్రత్యేక స్థానం. అనేక మంది సిద్ధపురుషులు ఇనుము, రాగి వంటి లోహాలను బంగారంగా మార్చే ఎన్నో రకాల రసవిద్యలలో నిష్ణాతులు. రసవిద్య, రసతంత్రం, పరుసవేది, అదే ఆల్కెమీ. మన తెలుగు నేలపై నడయాడిన సిద్ధపురుషుడు ఆచార్య నాగార్జునుడు ఎన్నో రకాల రసవిద్యా సిద్ధాంతాలను సూత్రీకరించారు. ఎన్నో లోహాలను బంగారంగా మార్చి చూపించారు. ఇలాంటి సిద్ధపురుషుల సహాయంతోనే ఆనాడు అనేక భారతీయ రాజ్యాలు సువర్ణ వైభవంతో వెలిగిపోయాయి. విద్యారణ్యులు లక్ష్మీ కటాక్షం పొంది పరుసవేది ద్వారా టన్నుల కొద్ది బంగారాన్ని సృష్టించి హరిహర బుక్కరాయల ద్వారా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. నేను కలిసిన సిద్ధపురుషుల ద్వారా తెలుసుకున్న విచిత్రమైన విషయం ఏమిటంటే, ఎవరైతే పరుసవేది అంటే లోహాన్ని బంగారంగా మార్చే విద్యలో సిద్ధి పొందుతారో వారు అప్పటి వరకు గృహస్థులుగా ఉన్నా సిద్ధి పొందిన వెంటనే సన్యసిస్తారు, లేదా సన్యసించగానే సిద్ధి పొందుతారు. చాలామంది దరిద్రులుగా జీవిస్తూ భిక్షాటన కూడా చేసేవారని నేను చూశాను. వారి జోలెలో లోహాన్ని బంగారంగా మార్చే వస్తువు ఉన్నా వారది తమ కోసం వాడకుండా భగవంతుని నమ్ముకొని దీనమైన జీవితం గడిపే వారిని ఉద్ధరించడానికి మాత్రమే వినియోగిస్తారు. గోల్కొండ నవాబులు శ్రీశైలం అడవుల్లో రాగిని వెండిగా మార్చే ఒక మూలికా రసాన్ని సిద్ధుల ద్వారా నయాన్నో భయాన్నో పొందగలిగి టన్నుల కొద్ది వెండిని తయారు చేశారు. కానీ బంగారంగా మార్చే రహస్యాన్ని మటుకు పొందలేకపోయారు. శతాబ్దాల నుంచి టిబెట్ లాసాలో అతి తక్కువ ప్రయాసతో బంగారాన్ని తయారు చేసే ప్రక్రియ భద్రపరచబడి ఉంది. ఇందుకోసమై చైనీయులు వారికి జన్మతః వచ్చిన నీచ కపట బుద్ధితో అక్కడి బౌద్ధ లామాలను తరిమికొట్టి లాసాన్ని ఆక్రమించారు. అయితే వారు ఎందుకు లాసాన్ని ఆక్రమించారో లామాలకు తెలుసు గనక దలై లామాతో కాకుండా మరొక లామాతోటి వేరే మార్గంలో ఆ ప్రక్రియను పొందుపరచబడి ఉన్న పుస్తకాన్ని తీసుకొని భారత్లోకి ప్రవేశించాడు. అయితే అది దొంగిలించబడి రకరకాల మార్గాల ద్వారా ప్రస్తుతం అమెరికాలోని ఒక వ్యక్తికి చేరింది. ఆయన ఒక బిలియనీర్. ఔరంగజేబుకు పూర్వం ఉన్న కాశీ విశ్వనాథుని ఆలయానికి మొత్తం రాగి తొడుగు వేయించాక నాద సాంప్రదాయంలోని ఒక సిద్ధుడు తన చేతిలోని సట్కాని తగిలించి ఆలయానికి ఉన్న మొత్తం రాగి కవచాన్ని బంగారంగా మార్చేశాడు. ఇప్పటికీ అలాంటి సిద్ధులు ఉన్నారా స్వామి అంటే ఉన్నారు. శ్రీశైలం అడవుల్లో, కుర్తాలంలోని అగస్త్యవనంలో, శ్రీలంకలోని కతిర్గమ ప్రాంతంలోనూ, వారణాసి వీధుల్లోనూ, హిమాలయ సానువుల్లో ఎంతోమంది ఉన్నారు. రావణ బ్రహ్మకాలంలో ఆయన లంక మొత్తం సువర్ణమయంగా ఉండేది. దానికి కారణం పరుసవేదే. ఇప్పట్ల గనులు తవ్వి, కొండలు తవ్వి ఎలకను పెట్టినట్టు టన్నులు తవ్వి గ్రాముల్లో బంగారం తీస్తే రావణ లంక అయినా విజయనగర సామ్రాజ్యమైన నిర్మాణం అయ్యేవే కావు. ఇది మనకి సులువుగా అర్థమయ్యే విషయమే. మరి ఈ రహస్యాలు కేవలం సిద్ధులకి మాత్రమేనా? సామాన్యులకి తెలిసే విధంగా ఏమీ లేవా అంటే, రసవిద్యకు సంబంధించిన ప్రక్రియలో 4 ప్రక్రియలు 15 శ్లోకాలున్న శ్రీ సూక్తంలో అతి రహస్యంగా పొందుపరచబడి ఉందన్న విషయం బహు కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఉదాహరణకి శ్రీ సూక్తంలోని మొదటి శ్లోకంలోని రసవిద్య రహస్య ప్రక్రియ గూఢంగా ఎలా నిక్షిప్తం చేశారో తెలియజేస్తాను. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ. దీనిలోని సంస్కృత అర్థం అందరికీ తెలుసు దాదాపు. కానీ దీనిలో ఉన్న రహస్య అంతరార్థం ఏంటంటే, పెద్ద రాగి పాత్రలో శుద్ధి చేయబడిన పాదరసాన్ని తీసుకొని దానిపై గంధకాన్ని జల్లి, దానిపై బ్లూ విట్రియోల్ అనగా కాఫర్ సల్ఫేట్ని జల్లి, ఆయుర్వేద మూలికలైన కూటస్, మంజిష్ట వాటి బెరడు చూర్ణాన్ని జల్లి దానిపై సత్యనాశి విత్తనాలను ఉంచాలి. ఇలా తర్వాతి 2 శ్లోకాల్లో మొదటి పద్ధతి గురించిన మొత్తం రహస్యం ఉంది.
తర్వాతి 12 శ్లోకాల్లో మరో 3 పద్ధతులు వివరించబడ్డాయి. ఇవన్నీ ఏదో నా సొంత పాండిత్యం కాదండి, సిద్ధ ఆచార్య నాగార్జునుడు వివరించిన రసతంత్రంలోనివి. మీకు కేవలం అవగాహన కోసం మాత్రమే తెలియజేస్తున్నాను. కొందరు అనొచ్చు, అదేంటి రాగి పాత్రలో పాదరసం పెట్టి ఏవో మూలికలు కలిపితే బంగారం అయిపోతుందా అని. నేటి సైన్స్ ప్రకారమే క్లుప్తంగా వివరిస్తాను. పాదరసం అంటే మీకు తెలుసు, మెర్క్యూరీ. దాని అణువుల సంఖ్య అంటే యాటమ్ వాల్యూ 80. మరి బంగారం, గోల్డ్ యొక్క ఆటమ్ వాల్యూ 79. పాదరసంలోని 80 అణువుల్లో ఒక్క అణువును తగ్గిస్తే ఆటమ్ వాల్యూ 79 అవుతుంది. అంటే పాదరసం బంగారం అవుతుంది. ఇది సైన్స్ ప్రకారం సులభంగా అర్థమయ్యే వివరణ. పాదరసం విషం కాబట్టి ఆ విషపూరిత అణువును 16 సంస్కారాల ద్వారా, శుద్ధి ప్రక్రియ ద్వారా తొలగించిన శుద్ధమైన పాదరసాన్ని బంగారంగా మార్చగలం. దాని ద్వారా ఇతర లోహాల్ని ఎలా బంగారం చేయగలం అంటే, ఇప్పటి వరకు తంత్ర ప్రక్రియ అయింది, దీనికి మంత్రం తోడవ్వాలి. అదే స్వర్ణాకర్షణ భైరవ మంత్రం. స్వర్ణాకర్షణ భైరవుడు ఎవరు ఈయన? కాలభైరవునికి 3 రూపాలు ఉన్నాయి. రాజసిక రూపంలో బాలునిగా వటుక భైరవుడు, ఉగ్రమైన తామసిక రూపంలో మహాకాల భైరవుడు, సాత్విక రూపంలో స్వర్ణాకర్షణ భైరవుడు. మణిద్వీపంలో అమ్మవారి కోశాగారం అంటే ఖజానా ఈయన ఆధ్వర్యంలోనే ఉంటుంది. దేవాసుర సంగ్రామం ఒకసారి కొన్ని వేల దివ్య సంవత్సరాలు జరిగింది. దేవతల ఖజానా ఖాళీ అవటమే కాక కుబేరుని కోశాగారం కూడా నిండుకుంది. లక్ష్మీదేవి యొక్క లక్ష్మీ కళలు కూడా తగ్గి కళావిహీనమైపోయింది. అప్పుడు వీరు మహావిష్ణువు సూచనతో పరమేశ్వరుని పూజిస్తే స్వర్ణాకర్షణ భైరవుని రూపంలో తరగని సిరి సంపదలను అనుగ్రహించాడు. ఆయన వద్ద స్వర్ణపాత్ర ఉంటుంది, అది పరుసవేది. ఎటువంటి లోహాన్నైనా బంగారంగా మార్చి అక్షయ పాత్ర వలె నిరంతరాయంగా సిరులు కురిపిస్తూనే ఉంటుంది. పరుసవేదికి మూలం ఈయన వద్ద ఉన్న స్వర్ణపాత్రే. అదే మంత్రస్వరూపం. ఆ మంత్రంతోనే పరుసవేది ప్రాణం పోసుకుంటుంది. ఇంత రహస్యం స్వర్ణాకర్షణ భైరవ మంత్రం వెనుక, తంత్రం అంతా శ్రీ సూక్తం వెనుక, పరుసవేది వెనుక ఉన్నాయి. ఇప్పటి వరకు 99% మంది ప్రజలకు తెలియని రహస్యాన్ని ఇవాళ మీరు తెలుసుకున్నారు. మరి పరుసవేది ప్రక్రియ కూడా చెప్పేయచ్చు కదా అంటారేమో. ఇంతకు మునిపే చెప్పాను కదా, అది సిద్ధించుకోవాలంటే సన్యసించాలి. పైగా ఈ పాదరసం అనేది మహావిషం. దాన్ని మరిగించే ప్రక్రియలో వచ్చే గాలి పీల్చితే నిమిషాల్లో ప్రాణాలు హరిమంటాయి. కనుక దాని గురించి అవగాహన మనకు చాలు. దాని ప్రక్రియలన్నీ సిద్ధులకే వదిలేద్దాం. మరి మనకేమిటి స్వామి ప్రయోజనం అంటే, అంతులేని సిరి సంపదల్ని నిరంతరాయంగా ఇవ్వగలిగే సిద్ధ స్వర్ణాకర్షణ భైరవ మంత్రం. దీనిని ఎంత ఎక్కువగా జపించగలిగితే అంత ప్రయోజనం ఉంటుంది. సకల దరిద్రాలను సులువుగా తొలగించగలిగే మహాశక్తివంతమైన మంత్రాన్ని శివరాత్రి పర్వదినం వస్తున్న సందర్భంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఓం ఐం హ్రీం శ్రీం ఐం శ్రీం ఆపదుద్ధారణాయ హ్రాం హ్రీం హ్రూం అజామలబద్ధాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర్య విద్వేషణాయ మహాభైరవాయ నమః. శ్రీం హ్రీం ఐం. మరొక సిద్ధమంత్రం కూడా తెలుసుకుందాం. ఇది కూడా స్వర్ణాకర్షణ భైరవునిదే. ఓం ఐం క్లాం క్లీం క్లూం హ్రాం హ్రీం హ్రూం సహ వం ఆపదుద్ధారణాయ అజామలబద్ధాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర్య విద్వేషణాయ ఓం శ్రీం మహాభైరవాయ నమః. పై 2 సిద్ధమంత్రాలలో ఏదో ఒక దానిని, మీకు నచ్చిన దానిని రోజుకు కనీసం 3 మాలలు సూర్యోదయ సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ జపించండి. 11 లేదా 21 మాలల చొప్పున
45 రోజులు దీక్షగా జపిస్తే ఇంకా మంచిది. 3 మాలలు కూడా చేయలేము స్వామి అంటే కనీసం 108 సార్లన్నా జపించడం మొదలుపెట్టండి. సకల దారిద్ర్యాలు తొలగించుకొని సకల అభీష్టాలు నెరవేర్చుకొని సుఖంగా ఉండండి. ఉపదేశం లేకుండా చేయవచ్చని సందేహాలు ఏమీ పెట్టుకోకండి. అందరూ చేసుకోవచ్చు. నేను మీకు వీడియోలో చెప్పినదే ఉపదేశం అనుకుని చేయండి. ఆన్లైన్లో ఉపదేశం ఇవ్వడం వల్ల ఏమైనా దోషం పాపం వచ్చేటట్టయితే అవన్నీ నేనే తీసుకుంటాను. మీరు నిశ్చింతగా జపం చేసుకోండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఇస్తున్నాను. శంభవే గురవే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.